నగరి శాసనసభ్యురాలు ఏపీ ఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా స్విమ్స్ హాస్పిటల్కి స్ట్రెచ్చర్లను విరాళంగా అందజేశారు. ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 స్ట్రక్చర్లను సిమ్స్ ఆసుపత్రికి విరాళంగా అందించినట్లు ఆమె తెలిపారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని, వారికి ఎంతో కొంత అండగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టామని ఆమె తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసి ఈ సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 10 పైగా స్ట్రక్చర్స్ తన పాప పుట్టినరోజు సందర్భంగా రోజా గారు ఇవ్వటం అన్నది ముదావహం. తను అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని తన సొంత నిధులతో ఇవ్వటం మనకు మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఆనవాయితీ. ఈ రోజున మంచి నాణ్యత కలిగినటువంటి ఈ స్ట్రెచ్చర్స్ అవసరము ఈ కోవిడ్ పెరిగిన సందర్భంలో వీటి యొక్క అవసరం మరింత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో దాని అవసరాన్ని గుర్తించి రోజా గారు స్విమ్స్కి ఆలోచనతో చేయడం బట్టి ఈరోజు మనం బయటపడే అవకాశం వచ్చింది. అండ్ ఈరోజు భవిష్యత్తులో మళ్ళీ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకూడదని ఈరోజు అన్ని హాస్పిటల్ని కూడా నాడు నేడు కింద రెన్యువేట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ నీట్గా చేస్తున్నారు. అలాగే 16 మెడికల్ కాలేజెస్ని తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తుంటే ఈరోజు అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య, ఆరోగ్యం, మంచి ఫుడ్. ఈ 3 విషయాల్లో కూడా ఆయన చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఎంతో చక్కగా మరి మంచి ఆలోచనతో ఒక తల్లి మనసుతో ఆయన సో మా వల్ల అయింది మేము కూడా భక్తిగా చేస్తున్నాం. పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మా పాపకి వీళ్ళందరూ ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.